ఉండటానికి ఛాన్స్ ఉంది. ఓకే. సో జాండీస్ లేకపోతే మేము ఎందుకు టెన్షన్ పడాలంటే అంటే బేబీకి రెడ్ సెల్స్ సరిగా లేవు అన్నట్టు. అంటే ఓకే. అప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది ఒకవేళ సరిగ్గా లేకపోతే? దానికి ఇన్వెస్టిగేట్ చేస్తామండి. బ్లడ్ టెస్ట్లు అన్ని చేసి అసలు దానికి మెనీ రీజన్స్ ఉన్నాయి. ఇప్పుడు బ్లడ్ ఎందుకు తక్కువ ఉంటుంది బేబీస్కి, అది మెనీ రీజన్స్ ఉన్నాయి. ఏ రీజన్ మనకి ఇన్వెస్టిగేషన్స్ చేస్తే తెలుస్తుంది, మనం ఆ రూట్లో వెళ్ళిపోతాం. ఓకే సార్. ఇప్పుడు సార్టల్ రిఫ్లెక్స్ అని చెప్పేసి అంటారు, అది ఏంటి సార్ అసలు దాని? స్టార్టిల్ రిఫ్లెక్స్ అండి, అంటే నార్మల్గా బేబీ క్వైట్గా ఉన్న బేబీ సడన్గా నాయిస్ వస్తే వాళ్ళు కాళ్ళు చేతులు ఇలా సడన్గా అంటారు, కదులుతారు, టక్కున భయపడ్డట్టు అంటారు. దట్ ఈస్ స్టార్టిల్ రిఫ్లెక్స్. సడన్గా నాయిస్ వచ్చినా అంటారు వాళ్ళు క్వైట్గా ఉన్నప్పుడు. వాళ్ళు క్వైట్గా ఉన్నప్పుడు మనం సడన్గా బేబీస్ని మూవ్ చేసినా వాళ్ళు కాళ్ళు చేతులు అలా సడన్గా ఉలిక్కి పడ్డట్టు ఫ్యూ సెకండ్స్ అంటారు. దట్ ఈస్ కాల్డ్ స్టార్టిల్ రిఫ్లెక్స్. అది నథింగ్ మెడికల్ ప్రాబ్లం కాదు, అది నార్మల్.